అవును, నేను ఈ ఉదయం వచ్చి అందరితో కొంచెం సరదాగా గడపాలనుకున్నాను మరియు మీకు ఒక చిన్న సారూప్యతను ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం, మిస్టర్ మాఫారా? ఈరోజు ఏమి చేశారో మరియు ఏమి చేస్తున్నారో, మన కళ్ల ముందు ఏమి జరుగుతుందో నేను మీకు కొంచెం స్పష్టత ఇస్తాను. మళ్ళీ నేను ఒక చిన్న కథతో ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు ప్రజలతో కలిసి ఉన్నప్పుడు, అది కుటుంబమైనా, స్నేహితులైనా, అపరిచితులైనా, మరియు మీరు వారితో చాట్ చేసినప్పుడు, చివరికి అది మనందరికీ సార్వత్రికమైనది మరియు అది ఆహారం. మనమందరం తిన్నాము మరియు మనం ఆహారం గురించి మాట్లాడటానికి ఇష్టపడతాము. మనకు ఇష్టమైన రెస్టారెంట్ గురించి మాట్లాడటానికి ఇష్టపడతాము. అది ఎంత బాగుంటుందో మరియు ఆహారం ఎంత బాగుంటుందో గురించి మాట్లాడటానికి ఇష్టపడతాము. మరియు సంభాషణ ముగింపులో చివరికి అది డెజర్ట్కు దిగుతుంది. అది నిజంగానే జరుగుతుంది. మరియు ప్రజలు తమకు ఇష్టమైన డెజర్ట్ గురించి మరియు అది ఎంత అద్భుతంగా ఉందో మాట్లాడుకుంటారు. మరియు నేను చాలా మందిని కనుగొన్నాను, అందరూ కాదు, కానీ చాలా మంది. వాళ్ళు పైని ఇష్టపడతారు మరియు వాళ్ళకి ఇష్టమైన రెసిపీ, ఇష్టమైన పై ఉంటుంది. అది బోస్టన్ క్రీమ్ పై అయినా, అది ఆపిల్ పై అయినా, స్ట్రాబెర్రీ పై అయినా, రుబార్ పై అయినా, బ్లాక్ బెర్రీ పై అయినా, వాళ్ళకి నిజంగా నచ్చిన పై ఉంది. మరియు అది నా దగ్గరికి వచ్చి నాకు నచ్చిన పై ఏమిటో చెప్పినప్పుడు, నువ్వు ఒక ఖాళీ చూపు చూస్తావు. ఎందుకంటే నా అనుభవంలో చాలా మంది వాళ్ళు చెర్రీ పైని ఇష్టపడరు మరియు నేను వాళ్ళకి ఈ పై నుండి బయటకు వచ్చానని చెప్తున్నాను. మా కుటుంబంలో మాకు ఒక రెసిపీ ఉంది, 2 తరాల నాటిది మరియు మేము దీన్ని చాలా చాలా కాలంగా తయారు చేస్తున్నాము. మరియు ఈ చెర్రీ పై చనిపోవాలి మరియు నేను వాళ్ళకి చెప్తున్నాను, వినండి, మీరు ఈ చెర్రీ పైని రుచి చూసినప్పుడు మీరు కూర్చోవడం మంచిది, ఎందుకంటే మీరు లేకపోతే మీరు స్పృహ కోల్పోయి మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవచ్చు. అది ఎంత మంచిది మరియు వారు నవ్వుతారు. ఓహ్, వాళ్ళకి పైని రుచి చూసే అవకాశం వస్తే, మరియు ఇది చాలాసార్లు జరిగింది. ఒకసారి కంటే ఎక్కువసార్లు వాళ్ళు లోపలికి వచ్చి సంకోచంగా పైని రుచి చూస్తారు. మరియు వాళ్ళు పైని రుచి చూస్తుండగా చిరునవ్వు వారి మీద వస్తుంది, ముఖం. మరియు వారు ఆ మొదటి ముక్కతో పూర్తి చేసిన తర్వాత వారు వెళ్తారు, పై ముక్క రుచి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు అది వారికి ఇష్టమైన పై కాకపోవచ్చు, కానీ అది అక్కడే ఉంది. అది ఎంత బాగుంది. మరియు స్పష్టంగా నాకు ఆ పై చాలా ఇష్టం. అది మిస్టర్ ముఫారాతో ఎలా ముడిపడి ఉంది. అలాగే మనం మిస్టర్ను పరిశీలిస్తే, అతను ఏమి చేశారో, గత కొన్ని సంవత్సరాలుగా అతను ఏమి అభివృద్ధి చేశాడో, అది నిజంగా అద్భుతమైనది. మిస్టర్ మఫారా అతను లోపలికి వచ్చి పరీక్ష తీసుకోలేదు. అతను ఒక్క ముక్క కూడా తీసుకోలేదు. అతను ప్రతిదీ మొదటి నుండి నిర్మించాడు. మరియు ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చేయనిది. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చూడనిది. ఇది అక్కడ ఎప్పుడూ లేని సాంకేతికత. ఆలోచించినప్పుడు ముఫర్ ఏమి చేశారో మరియు అతను దానిని ఎలా చేశారో, ఇది అసాధారణమైనది. ఇది నేను చూసిన అత్యుత్తమమైన విషయానికి, మరియు నేను దీన్ని మళ్ళీ ఎప్పటికీ చూడలేనని నేను అనుకుంటున్నాను నా జీవితకాలంలో. ఇది నిజంగా అసాధారణమైనది. మరియు మీరు ఆలోచించినప్పుడు, మిస్టర్ ముఫర్, మీరు ఆ చెర్రీ పై గురించి ఆలోచించినప్పుడు, మీకు తెలుసా, చెర్రీ పై ఇది నిజంగా చాలా బాగుంది. మరియు మీరు కూర్చుని మీ మొదటి ముక్కను తినేటప్పుడు మీకు 5 పట్టవచ్చు. దాన్ని ఆస్వాదించడానికి మీకు 10 నిమిషాలు పట్టవచ్చు. ఇప్పుడు నాకు ఆ మొదటి ముక్కను పొందడానికి నాకు 1 నిమిషం 15 సెకన్లు పడుతుంది. కానీ మీరు అక్కడ కూర్చుని పైని ఆస్వాదించవచ్చు. పై మీ జీవితాన్ని మార్చదు. నేను అర్థం, మీరు దానిని ఆస్వాదించబోతున్నారు. భవిష్యత్తులో మీరు దానికోసం ఎదురు చూస్తారు, కానీ అది ఏమీ మార్చదు. ఇది మీ జీవితాన్ని మార్చదు. కానీ మిస్టర్ ముఫర్ ఏమి చేశాడు? మనం వ్యాపారం గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు సంవత్సరాలుగా కలిగి ఉన్న ఆ ఆలోచనల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎవరికీ చెప్పకూడదనుకున్న ఆ ఆలోచనల గురించి మాట్లాడుతున్నప్పుడు అది ప్రతిదీ మారుస్తుంది, ఎందుకంటే అది నిజమవుతుందని మీరు ఎప్పుడూ అనుకోలేదు. అకస్మాత్తుగా, ఎందుకంటే మిస్టర్ మఫారా ఏమి చేశారు? మీకు అకస్మాత్తుగా వచ్చిన ఆ ఆలోచనలు అవి నిజమవుతాయి. మీరు ఆలోచించడం ప్రారంభించండి, అవును, నేను దాన్ని పూర్తి చేయగలను, మనం దాన్ని చేయగలం. ఇది మిస్టర్ మాఫర్ అభివృద్ధి చేసిన దాని వల్ల జరుగుతుంది. బహుశా అతను రెసిపీని తయారు చేసి ఉండవచ్చు మరియు అతను దీన్ని మొదటి నుండి నిర్మించాడు. నిజంగా అతని పట్టుదలతో, మరియు అతను దానిని పూర్తి చేశాడు, మరియు నేడు ఇది వాస్తవం. ఇప్పుడు మిస్టర్ ముఫర్ బ్యాక్ ఆఫీస్లో నోట్స్ పెడుతున్నాడు. మరియు చివరి నోట్, నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్యాపారం నిష్క్రియాత్మకంగా ఉందని మీరు అనుకుంటే, మీరు తప్పు. మిస్టర్ మాఫారా అతను ఉంచిన చివరి నోట్లో, అది నోట్ నంబర్ 7వ. అతను బయటకు వస్తానని మరియు అతను మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాడని చెప్పాడు. దానికి అతను మీరు మరియు నేను సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాడు. మీరు చేయవలసిన దానికి ఇది ప్రారంభం. ఇవి కష్టమైన విషయాలు కావు. ఎవరైనా దీన్ని చేయవచ్చు. అవి చేయడం కష్టం కాదు. కానీ మిస్టర్ మాఫారా మీరు లోపలికి వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నారు. మరియు అతను ఆ ప్రశ్నలను బయట పెడుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీరు కోరుకోరు. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదనుకుంటున్నారు. మీరు మిస్టర్
విద్యావంతులైన బాధ్యతాయుతమైన ప్రతిస్పందనను కోరుకుంటున్నాడు. తనకు విలువను తెచ్చే ప్రశ్నలకు ప్రపంచానికి తీసుకువచ్చే ఉత్పత్తులను వీలైనంత మంచిగా చేయగలడు. కాబట్టి ఇది నిజంగా మీరు బయటకు వచ్చి తెలివితేటలకు సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం. తెలివిగా ఆ ప్రశ్నలకు విద్యావంతులైన ప్రతిస్పందనతో. మరియు మీకు ఏమీ తెలియకపోతే తిరిగి వెళ్ళి 1 నుండి 6 వరకు 1 నుండి 7 వరకు చదవండి. అది మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏమి చేస్తున్నాం మరియు మిస్టర్ మఫారా ఏమి చేస్తున్నారు మీకు నిజంగా మంచి అవగాహనను ఇస్తుంది. ఆపై మీరు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు, కఫ్ నుండి కాదు. కానీ మిస్టర్ ముఫారాకు విలువను తెచ్చే బాధ్యతాయుతమైన సమాధానంతో. అతను మిమ్మల్ని చేయాలనుకుంటున్న మొదటి పని అదే. మీరు పూర్తి చేశారా? లేదు, మీరు కాదు. ఇప్పుడు అతను దీన్ని చెప్పబోవడం లేదు, కానీ నేను చెబుతాను. ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. వారికి నిజంగా మంచి ప్రతిస్పందనలు ఇవ్వండి మరియు మీరు ప్రజలతో మాట్లాడాలి. ప్రయాణంలో ఉన్న వ్యక్తులు, వారు ప్రస్తుతం బయట ఉన్నప్పటికీ, వారిని లోపలికి రప్పించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు వారికి చెప్పండి, అవి ఉండాలి. అవి విలువ కలిగిన ప్రతిస్పందనలుగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియకపోతే తిరిగి వెళ్ళి గమనికలను చదవండి. మీరు ఆ గమనికలను చదివి ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు మీరు సమాధానం ఇస్తారు. మిస్టర్ కోరుకునేది ఇదే. అతను వ్యాఖ్యలకు భయపడడు. అతను మీ వ్యాఖ్యలను కోరుకుంటాడు మరియు మార్గం ద్వారా. ఎంతమంది కేయోలు బయటకు వెళ్లి ఫుడ్ సైనికులను అడుగుతారు? మీరు మరియు నేను ఉత్పత్తులను మెరుగుపరచడానికి ప్రశ్నలు సమాధానం చెప్పాలి. అది జరగదు, ఖచ్చితంగా జరగదు. కానీ మిస్టర్ మఫారా మీ నుండి మరియు నేను నుండి కోరుకునేది అదే. మనమందరం ఇందులో పాల్గొనాలని నేను ఎందుకు కోరుకుంటున్నాను? మిస్టర్ మఫారా కలిగి ఉన్న సహాయక సిబ్బందిని నేను ముంచెత్తాలనుకుంటున్నాను. చాలా మంది వ్యక్తులు రావాలని నేను కోరుకుంటున్నాను మరియు సహాయక సిబ్బంది చేతులు పైకెత్తి వెళ్లే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓహ్, మేము ఈ వాల్యూమ్ను నిర్వహించలేము. మనకు 1, 2, 300,000 మంది ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు వాటిని ముంచెత్తడం. అది చూడటానికి చాలా బాగుంది మరియు వారు దానికి ఎలా స్పందిస్తారో మరియు మార్గం ద్వారా వారు చేస్తారు దానికి చాలా సానుకూలంగా స్పందించండి. కాబట్టి మీరు మిస్టర్ ముఫారా ఏమి చేస్తున్నారో ఆలోచించినప్పుడు, ఓహ్, అతను రెసిపీని తయారు చేశాడు మరియు మరెవరూ రారు లేదా వచ్చి అతను చేసినది చేయలేరు. అతను అచ్చును విచ్ఛిన్నం చేశాడు. ఇది మళ్లీ జరగదు. మరియు ఇది ప్రస్తుతం ప్రపంచ నిర్మాణం కారణంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. మరియు మీరు అతను ఏమి చేస్తున్నారో ఆలోచించినప్పుడు ఆ చెర్రీపై గురించి ఆలోచించండి. ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మీరు లోపలికి వచ్చి మీరు ప్రారంభించి 8, 9 మరియు 10 నోట్స్ చదవడం ప్రారంభించినప్పుడు మీరు కూర్చోవడం మంచిది. ఎందుకంటే మీరు ఆ నోట్స్ చదివినప్పుడు మీరు స్పృహ కోల్పోవచ్చు మరియు మీరు మేల్కొన్నప్పుడు మీ మనస్సు వెనుక ఉన్న ఆ ఆలోచనలు అవి ముందంజలోకి వస్తాయి మరియు మీరు కనుగొంటారు, అవును, ఇది మిస్టర్ మఫారా ఏమి చేస్తున్నారనే దాని కారణంగా నేను చేయగలిగేది. కాబట్టి నేను బయటకు వచ్చి దానిని మీతో పంచుకోవాలనుకున్నాను. లోపలికి రండి. నోట్ 8 బయటకు వచ్చినప్పుడు మరియు మిస్టర్ ముఫారికి అక్కడ ప్రశ్నలు ఉన్నాయి మరియు అది జరుగుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ సమాధానాలను చాలా తెలివైనదిగా చేయండి. అది మిస్టర్ ముఫర్కు విలువను ఇస్తుంది. బయటకు తీసుకురావడానికి అతనికి సహాయపడుతుంది. అతను చేయగలిగిన అత్యుత్తమ ఉత్పత్తిని. ఆపై దాన్ని పంచుకోండి. కాబట్టి మనం అలా చేస్తే మిస్టర్ మఫారా కలిగి ఉన్న సపోర్ట్ టీంతో ఏమి జరుగుతుందో చూడటం 2 రోజులు సరదాగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంతే అబ్బాయిలు. గొప్ప వారం గడపండి. వారం ఆనందించండి. బ్యాక్ ఆఫీస్లో కొత్త నోట్ కోసం చూడండి మరియు అది జరిగినప్పుడు బిజీగా ఉండండి. మీరు చేయాల్సింది చేయండి మరియు అక్కడి నుండి మేము మిమ్మల్ని లోపల ఖచ్చితంగా చూస్తాము. జాగ్రత్తగా ఉండు. బై.